డిఈసి సోషల్ మెథడ్ సాంఘిక శాస్త్రంలోని హక్కులు అభివృద్ధి జమీందారీ వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద ఆధారంగా రూపొందించబడిన సామాజిక వ్యవస్థ అసమానతలు జానపదులు మతం మానవ పాఠ్యం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఇతర ఎడల సహానుభూతితో వ్యవహరించడం ఇతరుల సంస్కృతులు సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తన మార్పులను గమనించాడు. ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. ప్రశంస సున్నితత్వం క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు వర్తించనిది ప్రాంతీయతత్వం భావనను పెంపొందించడం. ఆర్టీ 2009 చట్టంలోని ఈ అధ్యాయం ఈ సెక్షన్ ప్రకారం ఎన్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానం రూపొందించుటకు అధీకృత అకాడమిక్ సంస్థ. అధ్యాయం 5 సెక్షన్ 29(1) క్రింది వాక్యాల్లో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. ఆశయాలు దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. వీరి అభిప్రాయం ప్రకారం మూల్యాంకన నిరంతర ప్రక్రియ. ఇది బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, బోధనాభ్యసన అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడినాయి అని వాటిపై తీర్పు చెబుతుంది. ఆర్ఎస్ఎస్ పాటిల్ పోస్టాఫీస్ అనే పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకుంటూ ఈ బోధనా యుక్తి అత్యంత అనువైనది. క్షేత్ర పర్యటన ఆంధ్రప్రదేశ్లో నదులు అను పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైన పటం. భౌతిక పటం యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహించుట అను కృత్యములు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. పూర్వక్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు. సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడ పత్రికలో సాంఘిక అంశాలు పొందుపరచుట, పటాలు గీయటం వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు. రాత పనులు.